जोहार बाबा साहब अंबेडकर, जोहार बाबा साहब अंबेडकर, जोहार बाबू जगजीवन राम, जोहार बाबू जगजीवन राम। మిత్రులారా, ఈ 56వ వారానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ఈ ఉత్సవ సమితి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన అవినాష్ గారు, వరుణ్ గారు, అలాగే అర్జున్ గారు, రామన్న గారు, రాజు గారు, అలాగే సల్మాన్ గారు, చైర్మన్ దూరపల్లి గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి వారం జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్ష గారు, అలాగే మెట్టు ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉంటారు. ఈ రోజు ఇంకా ఆయన అనుమతి కలవలేకపోయినారు. సో మిత్రులారా, ఈ మహనీయుల ఉత్సవ సమితి తరఫు నుంచి ప్రతి వారం ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన మహనీయులు మనకు చేసిన మేలుకు వారికి మనవంతు ఏదో ఉడతాభక్తిగా వారికి నివాళులు అర్పించి మేము కూడా ఈ దేశంలో మనుషులుగా బతకడానికి అవకాశం కల్పించినందుకు మాతోటి అయిన కాడికి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వేరే వారికి కూడా ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తుందన్న సద్భావనతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలో పరిస్థితి చూస్తున్నారు. మొన్ననే చూసారు మనం పార్లమెంట్లో ఒక బిల్లు, ఆ బిల్లు మన ఎంపీల స్థానాలు కానీ, మహిళా రిజర్వేషన్ గురించి కానీ, ఇలాగా ఏ సమస్యను తీసుకున్నా కానీ, దేన్ని తీసుకున్నా కానీ ఈ దేశంలో ముందుకు పోవడానికి అది రాజ్యాంగం ద్వారానే పోతుంది. ఆ రాజ్యాంగం ద్వారానే మనకు కల్పించిన ఈ హక్కుల ద్వారానే మనం ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మన బస్తీలలో కానీ, మన ఇండ్లలో కానీ ఈ మహనీయులు చరిస్తాం. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కానీ, ఈ మహనీయులు మన జ్యోతిరావు పూలే గారి గురించి కానివ్వండి, బాబు జగజీవన్ రామ్ గురించి కానీ, మాన్యవర్ కాంశీరామ్ గారు, ఎందుకంటే మాన్యవర్ అంబేద్కర్ గారిని ఈ మొత్తం దేశంలో బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి భావజాలం స్ప్రెడ్ కానీ కారణం మాన్యవర్ కాంశీరామ్ గారు. అట్లనే మహాత్మా జ్యోతిరావు పూలే గారి పనులు ఏవైతున్నాయో దాన్ని గొప్పతనాన్ని తెలియజేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ మహనీయుల గొప్పతనాన్ని మన ఇండ్లలో తెలియజేయకుండా మనము ఈ అగ్రవర్ణాలకే తొత్తులుగా ఉండి వీళ్ళ ద్వారానే మనం అధ్యస్తామంటే మన వచ్చే తరాలకు మనం నష్టం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన వంతు సహకారంగా మనం ప్రతి బస్తీలో మన వారం మహనీయులకు ఏదో రకంగా మీరు నివాళులు అర్పించి వాళ్ళ చరిత్రను తెలియజేయండి. వాళ్ళ చరిత్రను మీరు తెలియజేసిన రోజే మన పిల్లలకు ఒక మేలు చేసినట్టు అవుతుంది. మనం ఈ ప్రతి వారం ఇక్కడ ఈ జరుపుకుంటున్న ఈ కార్యక్రమాన్ని చూసి వేరే వాళ్ళు కూడా ఎన్నో ప్రాంతాలు చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు చైర్మన్ సురేష్ గారు మాట్లాడాల్సిందిగా ప్రారంభం.